జకరియా ఇద్దరు కూడా వృద్ధులు. మరి ఎలిజబెత్ గర్భం ఎందుకు తెరిచాడు అనుకుంటున్నారు? ఎలిజబెత్ గర్భము ఎవరిని బట్టి దేవుడు తెరిచాడు అనుకుంటున్నారు మీరు? ఎవరిని బట్టి తెరిచాడు? ఎవరు ప్రార్థన బట్టి ఆవిడ గర్భం? ఎలిజబెత్ ప్రార్థన బట్టి కాదు. కార్యం చేసేవాడు. మరి దేవుడి సన్నిధికి యాజకుడు వెళ్ళి మరి మనం ధూపం వేయాలి పాత నిబంధన కాలంలో. మరి ఎవరు లోపలికి వెళ్ళి ధూపం వేయటకు అర్హత లేదు ఆ పరిశుద్ధ స్థలానికి. అలాగే జకరియా యాజకుడు కాబట్టి ధూపం వేసే వ్యక్తిగా ధర్మకార్యాలు చేసే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి జకరియా ప్రార్థన ఆలకించి మరి యొక్క పుత్రులైనటువంటి ఎలిజబెత్ గర్భాన్ని తెరిచి చక్కటి యోహాను గారిని వారికి గర్భఫలముగా దేవుడు ఇచ్చాడు కదండి. భార్యాభర్తలు సినిమాకి వెళ్తే భార్యాభర్తలు ఒక చోట కూర్చుంటారు. ఇది వినాలా మీరందరూ? భార్యాభర్తలు సైడ్ బై సైడ్ పక్క పక్క సీట్లో కూర్చుంటారు. ఫంక్షన్కి వెళ్తే భార్యాభర్తలు సైడ్ బై సైడ్ కూర్చుంటారు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఒకే చోట ఉంటారు. మరి దేవుని సన్నిధిలో భార్య ఉంటే భర్త ఉండడు, భర్త ఉంటే భార్య ఉండదు. ఉండాలా దేవుని సన్నిధిలో? నేను ఎందుకు చెప్తున్నానంటే యోసేపు గారు కూడా మరియమ్మ ఉందా? మరియమ్మ గారు కూడా యోసేపు ఉన్నాడా? ఎలిజబెత్ కూడా జకరియా ఉన్నాడా? మరి శారా కూడా అబ్రహాం ఉన్నాడా? మరి ఎలకనా కూడా మరి ఎవరున్నారు? మరి ఎందుకు కూర్చోరు? గురువులో కూడికి ఎట్టుకుంటే భర్త ఉన్నారా భార్య? అది కూడా ఎవరో ఆశ్రతాలండి, అది మీకు తెలీదు. భర్త ఉండాలి, భార్య ఉండాలి ప్రార్థన పెట్టుకుంటే. అర్థమైందండి? ఆ యొక్క స్థలంలో దేవుని ఆత్మ సంసారం చేస్తుంది. దేవుడు ఉంటాడు అక్కడ మన మంచిలో. కాబట్టి భార్య ప్రార్థన వింటాడు, భర్త ప్రార్థన వింటాడు. ఎందులో మా ఆవిడ చేస్తే ప్రార్థన అనుకుని ఎల్కనా అనుకోలేదు, మా ఆవిడ చేస్తే పర్వాలేదు కానీ అబ్రహాము అనుకోలేదు. కాబట్టి జకరియా కార్యాలు బట్టి, జకరియా చేసిన ధూపాన్ని బట్టి, జకరియా చేసే మంచి కార్యాలను బట్టి ఎలిజబెత్ గర్భం తెరిచి యోహాను గారిని ఇచ్చారు. ఆ యోహాను గారు దేవుడి యొక్క సంగతి, దేవుడు యేసయ్య పుట్టక ముందు ఆయన గురించి సరళం చేసి మరి సాక్ష్యం చెప్పాలి. ఇందుగా ఉండాలి తల్లిలమైన మనము ఓ స్త్రీ ఈ భర్తను సరిచేయనుంది కొరింథీలో. మన భర్తల కొరకు కూడా మనం ప్రార్థించాలి. మన భర్తలు కూడా సరిచేయాలి. మన భర్తలను కూడా దేవుడి సన్నిధికి నడిపించాలి. మన భర్తలను కూడా ప్రార్థనలో మనము కూర్చోబెట్టాలండి. అర్థమైందండి? అంటే నేను ఎవరెవరో గురించి చెప్తున్నాను, దేవుడు చెప్పకుండా నేను చెప్పాలా? మీరు కోపం వచ్చినా పర్లేదు, మీరు మమ్మల్ని పిలవకపోయినా పర్లేదు, నేను చెప్పాలని చెప్తున్నాను అంతే. భార్య భర్తలో బిడ్డల కొరకు ప్రార్థనలో ఉన్నప్పుడు ఇప్పుడు మేము పొందుకోలేదా ఆశీర్వాదాలని అనుకోవచ్చు. ఎత్తబడే గుంపులో నువ్వు వెళ్ళిపోయి వస్తుంటే నువ్వు ఊరుకుంటావా? అయ్యో రండి రండి మాసమ్మని గారు రండి రండి అని ఏడుస్తాను. అవునా కదా? మనతో పాటు మన భర్తలు కూడా ఎత్తబడాలి. లోకం చూస్తే భయంకరంగా ఉంది, ఎప్పుడైనా వస్తాడో తెలియదు. యుద్ధాల మీద ఇస్రాయేల్ మీద యుద్ధం ఇప్పుడు మరి రాజ్యాల మీద రాజ్యాలు ఎదుగుతున్నాయి. మన సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి మన భర్తలను కూడా సిద్ధపాటు చెయ్యాలి. సిద్ధపాటు చేయాలంటే ఒక్కదాన్ని రక్షణ పొందితే సరిపోదు. నీ బిడ్డలో పొందాలి, నీ భర్త పొందాలి, మీ ఇంట్లో బాధ్యత పొందిన పక్క వారికి ఆ యొక్క లైట్ను దీపాన్ని వెలిగించాలి. కాబట్టి భర్తలు కూడా ప్రార్థనలో కూర్చోవాలి. ఎక్కడి నుంచి అయినా ప్రార్థన పెట్టుకుంటే భర్తలు ప్రార్థనలో ఉండాలి. కాబట్టి ఆ రీతిగా ఎలిజబెత్ మరి గర్భద్వారం తెరిచి జకరియా మరి వేసిన ధూపాన్ని బట్టి, ఆయన ధర్మ కార్యాలను బట్టి, యాజకత్వాన్ని బట్టి ఎలిజబెత్ గర్భం తెరిచాడు.